కాలుష్యం ఇవాళ మనల్ని కసిగా కాటేస్తుంది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వాహనాలు వెదజల్లే అవశేషాలు. వీటికి తోడు అడ్డు ఆపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతుంది. గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా 99% మంది ప్రజలు నేడు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కలుషిత గాలి మూలంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఏడాదికి సగటున 66 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత గాలి మూలంగా తలెత్తే శ్వాసకోశ సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యంతో స్మోక్ వల్ల ఊపిరితిత్తుల్లో కార్బన్ డిపాజిట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అదే కాకుండా స్మోకింగ్ కూడా వాయు కాలుష్యం అని అనుకోవాలి. అది ఇండోర్ కూడా ఉండొచ్చు, అవుట్డోర్ కూడా ఉండొచ్చు. వెహికులర్ పొల్యూషన్ అనేది కూడా వాయు కాలుష్యం కిందే వస్తుంది. ఇది కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే ఆక్యుపేషనల్ హెల్త్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. వాయు కాలుష్యం ఉన్నప్పుడు కార్బన్ పార్టికల్స్, సల్ఫైడ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి ఎయిర్లో. అది వెళ్ళి ఊపిరితిత్తుల లోపల ఉండే విండ్ పైప్స్లో ఉన్న ఎపిథీలియంని అటాక్ చేసి దాంట్లో ఇన్ఫ్లమేషన్ బాగా పెంచుతుందన్నమాట. ఇన్ఫ్లమేషన్ పెంచినప్పుడు దగ్గు రావటము, ఆయాసం రావటము, ఊపిరితిత్తుల్లో గొట్టాలనేవి మూసుకుపోతూ ఉంటాయి. ఎస్పెషలీ స్మాల్ ఎయిర్వేస్, వాయు కాలుష్యం వల్ల స్మాల్ ఎయిర్వేస్ అనేవి బ్లాక్ అయిపోయి ఉబ్బసం రావటము, దగ్గు, ఆయాసము ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికన్నిటికీ వింటర్ టైమ్స్లో ఎక్కువగా ఆస్తమా పేషెంట్స్ మాస్క్ వేసుకోవటము, రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడినట్టయితే వారికి ఈ ఆస్తమా సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. కాలుష్యం బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రథమంగా బయట రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కానీ, లేదంటే 2 వీలర్ అనేది డ్రైవ్ చేసేటప్పుడు కానీ మాస్క్ అనేది వేసుకున్నట్టయితే సగం కాలుష్యం అక్కడికక్కడ పోతుంది. కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వచ్చు. గురి అయ్యేవారు ఎవరంటే ఆస్తమా ఉన్నవారు, లేదంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బు. వీరందరికీ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది తీసేసుకున్నట్టయితే వారికి జబ్బులు రాకుండా ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. బాగా ఎక్కువ వయసు ఉన్నవారు కానీ, లేదంటే 10 years కంటే లోపల ఉన్నవారికి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి. కాబట్టి వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకుని ఎక్సర్సైజ్ అనేది బాగా చేయాలి. ప్రాణాయామము, యోగా అనేది చేసినట్టయితే లంగ్ కెపాసిటీ కూడా చాలా వరకు బాగుంటుంది. ఇదే కాకుండా హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే, అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, ఫిష్, చికెన్ ఇవన్నీ బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఆయిల్ పదార్థాలు బాగా తగ్గించుకుంటూ ఉండాలి. వెజిటేరియన్స్ అయితే పప్పులు, సోయా, పన్నీర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బాగుంటుంది.